దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన తన కృపను బట్టి ముందుగా ఆయనకున్న వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయన వాక్యములను వినాలి అని ఆసక్తిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. వాక్యములోనికి వెళదాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 18-19 వచనములు. అందరూ చూడండి. 3వ అధ్యాయము యోహాను సువార్త 18-19. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియమైన మాటలు వినబోతున్నాము, నీ పరలోకపు మాటలు వినబోతున్నాము. మా హృదయములలో పడి ఫలించుటకు నీ సహాయము దయచేయండి. నూరంతలుగా నీ మాటలు మాలో ఫలించాలి. ఆ భాగ్యమును మా అందరికీ దయచేయండి. నీ కొరకే వచ్చాము, నీ మాటల కొరకే వచ్చాము, నీ ఆశీర్వాదము కొరకే వచ్చామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకము చేసుకోనండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన యందు విశ్వాసముంచని వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసముంచు వానికి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన దైవత్వమును ప్రేమిస్తారో, ఆయనను రక్షకుడుగా గుర్తించి ఆ రక్షకుడు మాకు కావాలనుకుంటారో వారికి తీర్పు తీర్చబడదు. వారు తీర్పులో నుంచి తప్పించబడతారు. వారు ఆ ఉగ్రతలో నుంచి తప్పించబడతారు. కారణము, వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనను నమ్మారు. దేవుడని, రక్షకుడని, వారికి ప్రభువని వారు నమ్మారు. ఆ కారణమును బట్టి వారికి తీర్పు తీర్చబడదు. అలాగా ఆ మాటని ఉంచుతూ ఇప్పుడు అంటాడు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచరో వారు ఉంచలేదు కాబట్టి వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. వారింతకు మునిపే తీర్పులోనికి రాబడెను. విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదు. విశ్వాసము వాడు ఉంచలేదు కాబట్టి వాడు తీర్పులోనికి వచ్చాడు. వానికి తీర్పు తీర్చబడింది. ఇప్పుడు ఆ తీర్పు ఇదే. ఏమిటంటే ఆ తీర్పు, వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు ఈ లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున, తమ క్రియలు పాపపు క్రియలైనందున ఏం చేస్తారట? మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఒక తీర్పు తీర్చబడే వారి గురించి, తీర్చబడిన తీర్పు గురించి ఈ వాక్యం ఇక్కడ మాట్లాడుతుంది. మొదట వారు ఎవరు? వారు నమ్మిక ఉంచారు. వారు మాకు ప్రభు అనుకున్నారు, వారు ఆయన మాకు కావాలనుకున్నారు. వారికి తీర్పు లేదు, వారికి క్షేమము, వారికి నెమ్మది, వారికి సమాధానం. ఇప్పుడు ఎవరికి తీర్పు అంటే, ఆ అద్వితీయ కుమారుడిగా ఈ లోకమునకు పంపబడిన ఆ దేవుని కుమారుడి యందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారికి
వారు తీర్పు దేవుడు తీర్చాడు. ఇప్పుడు అంటుంది దేవుని యొక్క వాక్యము, వెలుగు లోకములోనికి వచ్చాను. దేవుడు వెలుగును లోకమునకు పంపెను. అంతకుముందు లేదు, ఆ వెలుగు లోకానికి తెలియదు. అడిగారు ఆ రోజున, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, మేము అసత్యములో ఉన్నాము, మమ్మలను సత్యములోనికి నడిపించు. మేము చీకటిలో ఉన్నాము, మమ్మలను వెలుగులోనికి నడిపించు. మరి ఇప్పుడు దేవుడు వెలుగును పంపించాడు కదా, చీకటిలో ఉన్న నీవు ఆ వెలుగును గుర్తించాలి కదా. ఇప్పుడు లోకంలోనికి ఆ వెలుగు వచ్చింది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ వెలుగును వారు అడిగిన కోరిక మేరకే పంపించాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంట, తమ క్రియలు చెడ్డవి, తమ జీవితము చెడ్డది, తమ బ్రతుకు చెడ్డది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, వెలుగును ప్రేమించలేదు, వారు చీకటిని ప్రేమించారు. లెక్క ప్రకారము వెలుగును ప్రేమించాల, కానీ వారు ఆ పని చేయలేదు, చీకటినే ప్రేమించారు. ఇంకా చీకటినే కోరుకున్నారు, ఇంకా మాకు చీకటే కావాలనుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము ఏ గుంపులో ఉన్నాము, తీర్చబడిన ఏ తీర్పులో ఉన్నాము? నమ్మామా? విశ్వసించామా? ఆయన నాకు దేవుడని అంగీకరించానా? నేను తీర్పులోనికి రాను, నేను ఆ తీర్పులో నుంచి బయటపడతాను, నాకు క్షేమము కలదు అని ఒక ధైర్యము, ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. లేకుంటే విశ్వాసం ఉంచకపోతే, ఆ వెలుగును గుర్తించకపోతే, ఆ వెలుగును ప్రేమించకపోతే జరిగే నష్టం ఏంటంటే వారు తీర్పులోనికి ఉంచబడతారు, తీర్పులోనికి తీసుకురాబడతారు. ఏ గుంపులో ఉన్నాం ఈరోజు మనము? ఏ జనములో ఉన్నాం ఈరోజు మనము? అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనములు చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఒక్క నిమిషం. దేవునిలో జీవముంది, ఆ జీవము మనుషులకు వెలుగు. ఈరోజు మనము దేవుడి వద్దకు ఎందుకు వస్తాము? ఆయనలో ఉన్న జీవములో నుండి వచ్చే ఆ వెలుగు మనకు కావాలి. ఆ వెలుగు మనలను వెలిగిస్తుంది, ఆ వెలుగు మనలను బ్రతికిస్తుంది, ఆ వెలుగు మనలను జీవింపజేస్తుంది. ఆయనలో జీవం ఉంది, జీవము కలవాడు, జీవ ప్రదాత. ఇప్పుడు ఆ వెలుగు, ఆ జీవము మనుషులకు వెలుగు. ప్రతి వారికి ఆ జీవపు యొక్క వెలుగు కావాలి. ఇప్పుడు అంటుంది వాక్యము, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. 5వ వచనం. ఇప్పుడు ఆయనలో ఉన్న జీవము వెలుగుగా ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను, చీకటి దాన్ని స్వీకరింపకుండెను, చీకటి దాన్ని అర్థము చేసుకొనకుండెను, చీకటి ఆ వెలుగు యొక్క విలువను ఇంకా నేర్చుకొనకుండెను అన్నట్లుంది. ఇంకా ఇప్పుడు ఈ గది చీకటిగా ఉంటుంది, తలుపులు తీసే వరకు లోపల చీకటిగా ఉంటుంది, స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది. చీకటి ఏమైపోతుంది? పారిపోతుంది. చీకటి ఉండలేదు, చీకటి ఇమ్మడలేదు, చీకటి అక్కడ ఇక కొనసాగలేదు, పారిపోతుంది ఆ వెలుగు రాగానే. మరి లోకానికి దేవుడు వెలుగుగా వచ్చాడు. ఇప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ ఇక్కడ చీకటట గ్రహించకుండా ఉందట. చీకటి ఆ వెలుగును గ్రహించకుండా ఉంది. సాధ్యమా? ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో అది సాధ్యమా? వేకోజాము 4 గంటలు దాటుతుంది, వేకోజాము 5 గంటలు దాటుతుంది, 6 గంటలు సమీపిస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. ఇప్పుడు సూర్యుడు ఉదయించే సమయానికి చీకటి నేను ఇంకా పోనంటే, చీకటి నేను ఇంకా తొలగనంటే అది సాధ్యమా? చీకటి వెళ్ళిపోతుంది, చీకటి పారిపోతుంది. వెలుగుకున్న శక్తి అది, వెలుగుకున్న బలం అది, వెలుగుకున్న ఘనత అది. అది ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ ఉండదు.
నువ్వు అప్పటి వరకు తెల్లవారుజాము 3, 4, 5 గంటల వరకు నీవు చీకటి కొనసాగావేమో, నువ్వు చీకటిని నువ్వు కనపరుచుకోగలిగావేమో. ఇప్పుడు ఆ వెలుగు వస్తుంది, ఆ సూర్యుడు రాబోతున్నాడు. ఓ చీకటి, నీ స్థానం ఎక్కడా? ఓ చీకటి, నీ ఉనికి ఎక్కడా అన్నట్లుగా ఆ సూర్యోదయం ముందు ఆ చీకటి పారిపోతుంది. సో ఆ చీకటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ సూర్యుడి యొక్క వెలుగును గ్రహిస్తుంది. మరి ప్రకృతిలో ఇంత సాధ్యమవుతుందే? ప్రకృతిలో మనం ఎన్ని పరిస్థితులను గమనిస్తున్నామే, కానీ మనుషులలో ఉన్న చీకటట పోలేదట. ఇప్పుడు ఆ చీకటి వచ్చి ప్రకాశిస్తుంది. ఆ కుమారుడి లోకములకు వచ్చి ప్రకాశిస్తున్నాడు, కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. ఆశ్చర్యము కదా? ఆ వెలుగును గుర్తించని చీకటి, ఆ వెలుగును గుర్తించని మనుషులు ఇంకా ఈ లోకములో ఉన్నారు కదా. ఆశ్చర్యము. ప్రియమైన దేవుని ప్రజలారా, 9వ వచనము కూడా చూడండి, దాని గురించి ఇంకా మాట్లాడుతుంది. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. నిజమైన వెలుగు, శాశ్వతమైన వెలుగు, దైవికమైన వెలుగు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది. వారి చీకటిని పారదోలుతుంది, వారి చీకటి బ్రతుకులను పారదోలుతుంది. ఇప్పుడు వారు ఆ వెలుగును గ్రహించగలుగుతున్నారు. ఇక్కడ మనలో కూర్చున్నాము చాలామంది. ఎందుకు కూర్చున్నాము, ఎందుకు వచ్చామో అంటే ఆ వెలుగు మన మీద ప్రకాశింపజేయబడింది. ఈరోజు మనం వెలిగించబడ్డాం. ఒకప్పుడు మనము చీకటి, ఒకప్పుడు మనము ఏమి చేస్తామో మనకు తెలియదు, ఒకప్పుడు మన బ్రతుకు ఎలాంటిదో మనకు తెలుసు. ఇష్టానుసారముగా మనకు నచ్చిన త్రోవల్లో వెళ్ళాము, నచ్చినట్టుగా జీవించాము. ఈరోజు ఆ వెలుగు మనకు అర్థమయ్యింది, ఈరోజు ఆ వెలుగు మన మీద పడింది. అందుకే మనము వెలిగించబడ్డాం. 2024 సంవత్సరముల క్రితం ఆ వెలుగు లోకానికి వచ్చి వెలిగిస్తే ఈరోజు మనం వెలిగించబడ్డాం. కానీ ఇంకా చాలా మంది వెలిగించబడలేదే, ఇంకా చాలా మందికి ఆ వెలుగు విలువ తెలియలేదే, ఇంకా చాలా మందికి ఆ వెలుగు ఎంత గొప్పదో, అది ఎందుకు వచ్చిందో ఈ లోకానికి తెలియలేదే. దాన్ని మతం అంటున్నారు, దానిని ఇతర దేశానికి అంటగడుతున్నారు. అది మా మతము కాదంటున్నారు. ఆయన మతము కొరకు రాలా ఈ లోకానికి, మతమైన విషయాలను జరిగించడానికి రాలా ఈ లోకానికి, వెలిగించటానికి వచ్చాడు. చీకటి బ్రతుకులలో ఆ వెలుగును నింపటానికి వచ్చాడు. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది. ఈరోజు మనం వెలిగించబడ్డామా? వెలిగించబడిన పరిస్థితి ఈరోజు మనకు ఉందా? అది వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకున్నాం. వారు ఆ వెలుగును ద్వేషించారట, ఆ వెలుగు మాకు వద్దనుకున్నారట, చీకటినే ప్రేమించారు. ఇప్పుడు వారి కొరకు తీర్పు తీర్చబడుతుంది. విశ్వాసం ఉంచాము కదా, ఆ వెలుగు నాకు అనుకున్నాము కదా, ఆ వెలుగు నన్ను వెలిగించింది అనుకుంటున్నాము కదా, ఇప్పుడు మనకి తీర్పు లేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం చూద్దాం రండి. యోబు గ్రంథము 24:13. చూసారా? ఈ మాట గమనించండి. వెలుగు మీద తిరుగుబడు వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తు పట్టరు, దాని త్రోవలలో నిలవరు. ఏమి ఆశ్చర్యం అండి! ఎవరట వీరు? వెలుగు మీద తిరుగుబడు వారు కలరు. వెలుగు మీద, దేవుడైన వెలుగు మీద తిరుగుబడు వారు కలరు. వారట ఆ వెలుగు మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో కూడా వారు నిలబడరు. తిరగబడతారట. ఆ వెలుగు మాకొద్దు, ఆ వెలుగు మాకు అక్కర్లేదు, మా వెలుగు మాకుంది, మా దేవతలు మాకున్నారు, మా దేవుళ్ళు మాకున్నారు అని అనుకుంటూ దాని మీద తిరగబడతారు, దాన్ని నిర్లక్ష్యము చేస్తారు. ఆ వెలుగును వారు గుర్తించరు, దాని మార్గములను గుర్తుపట్టరట.
దాని త్రోవలలో కూడా నిలవబడరు. ప్రియమైన దేవుని ప్రజలారా, వారికి తీర్పు తీర్చబడింది. ఇప్పుడు ఆల్రెడీ వారు తీర్పులో వారు నిలిచి ఉన్నారు. మనము తిరగబడలేకపోయాము. ఆ వెలుగు మనల్ని వెలిగించడానికి వస్తే ఆ వెలుగు యొక్క విలువను ఆ రోజు మనం తెలుసుకున్నాము. ఆ వెలుగు నాకు కావాలనుకున్నాము. ఆ వెలుగు చేత మనము రక్షించబడ్డాము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంకను కూడా అనేకులు గుర్తించటం లేదే. ఇంకను కూడా అనేకులు ఆ యొక్క వెలుగును గౌరవించటం లేదే. ఇంకా కూడా ఆ వెలుగు మాకు కావాలి, మేము వెలిగించబడాలి అని కోరుకోవటం లేదే. విచారకరము. ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తిద్దాం ఈరోజు నేను ఏ గుంపులో ఉన్నాను. నేను తీర్పు తీర్చబడక ఉన్న గుంపులో ఉంటానా, లేకుంటే తీర్పు తీర్చబడబోతున్నా గుంపులో ఉండబోతున్నానా జ్ఞాపకము చేసుకుందాము. హోషియా గ్రంథము 4వ అధ్యాయము. హోషియా గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు తర్వాత ఉంటుంది చూడండి, 746 పేజీ. హోషియా గ్రంథము 17-18 వచనములు. 4వ అధ్యాయము 17-18 వచనములు. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగే ఉండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమిస్తారు. ఎవరిల్లు? ఎఫ్రాయిము వాళ్ళు. అన్యజనులు కాదు, దేవుని ఎరగని వాళ్ళు కాదు. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలే. ఎవరో నిన్ను గుర్తించలేదంటే అది అర్థం ఉంది. అన్యజనులు ఆ వెలుగును గుర్తించలేదంటే అర్థం ఉంది. తన ప్రజలే ఆ వెలుగును గుర్తించలేదట. వారు విగ్రహములతో కలిసిపోయారు. మీరు ప్రత్యేకంగా ఉండవలసిన వారు, మీరు దేవుని ప్రేమించవలసిన వారు, మీకు విగ్రహములతో ఏం పని? వారిని అలాగే ఉండనిమ్ము. ఎఫ్రాయిమును దేవుడు అలాగే ఉండిపోమని అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చోట ఉంది, అన్యాయము చేయువాడును ఇంకనూ అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వానిని ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము అన్నాడు. ఇప్పుడు వీరిని కూడా దేవుడు అలాగే ఉండిపోనిమ్మంటున్నాడు. వాళ్ళు మారరు, వాళ్ళు గ్రహించరు, వాళ్ళు గుర్తుపట్టరు, వారు పైగా తిరగబడతారు కూడా. ఓ ఎఫ్రాయిము సంతానమా, వానిని అలాగే ఉండనిమ్ము. ఎన్ని బోధించినా ఎన్ని నేర్పించినా వాడు వినడు. ఎఫ్రాయిము వాడు చీకటిలోనే ఉంటాడు. వాడు వెలుగును గౌరవించడు, వెలుగునొద్దకు రాడు, వెలుగును ప్రేమించడు అంటున్నాడు. 18వ వచనం చూడండి. ఆ వచనం, వారికి ద్రాక్షారసము చేదాయను, వాళ్ళు ఒళ్ళు తెలియని వాళ్ళు. ఎటువంటి ప్రజలట? తన ప్రజలు ఒళ్ళు తెలియదు. ఇక ఒళ్ళే తెలియకపోతే బుర్రేం పని చేస్తుంది? ఇక ఒళ్ళే మొత్తెక్కిపోతుంది, ఆలోచన ఏం పని చేస్తుంది? ఇక దేవుడు అంటున్నాడండి, నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. వారు ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేస్తారు, మానక చీకటిని ప్రేమిస్తారు, మానక వారు అదే పనిలో ఉంటారు అంటున్నాడు. వారి అధికారులు సిగ్గు మాలిన వారై అవమానకరమైన దానిని వారు ప్రేమిస్తారు. వారు అట్లాంటి వారే, వారి అధికారులు అట్లాంటి వారే, వారి నాయకులు కూడా అట్లాంటి వారే. వారు సిగ్గు మాలిన వారు. అయ్యో, వెలిగి లోకానికి వచ్చింది, మనము చీకటిలో బ్రతుకుతున్నామే, చీకటిని ప్రేమిస్తున్నామే అని వారికి ఆలోచనే రాదట. ఒళ్ళే తెలియదు, మొత్తెక్కిపోయిన ఆ ప్రజలు మానక వ్యభిచారం, మానక శరీర క్రియలు, మానక పాపము చేస్తూ ఉంటారు. ఆ వెలుగునొద్దకు రారు. ఇందా మనం చదివే కదా, తమ క్రియలు చెడ్డవైనందున, తమ క్రియలు పాపపు క్రియలైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు. మన సంగతి ఏంటి?
ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంకను పాపమును ప్రేమిస్తున్నామా? ఇంకను పాపమును జరిగిస్తున్నామా? ఇంకను అలాంటి వారిలాగే మనం ఉంటున్నామా? సిగ్గుమాలిన వారట. తన ప్రజల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. వేరే వాళ్ళ గురించి కాదు ఆయన మాట్లాడుతుంది, తన ప్రజల గురించే మాట్లాడుతున్నారు. వారు అవమానకరమైన దాన్ని ప్రేమిస్తారు, ఆ చీకటిలోనే వారు కొనసాగుతారు, ఆ చీకటిలోనే వారు జీవిస్తారు. వెలుగు తెలియదు వాళ్ళకి. వెలుగు పంపబడినా, వెలుగు లోకానికి వచ్చినా, అది వెలిగించడానికి వచ్చినా దానికి లోబడని వారు. ప్రియమైన దేవుని ప్రజలారా, వెలుగును ప్రేమిద్దామండి. ఆ వెలుగు లోకానికి వచ్చింది మనల్ని వెలిగించటానికి. ఆ వెలుగు లోకానికి వచ్చింది మనల్ని రక్షించటానికి. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 46 నుంచి 116వ పేజీ క్రొత్త నిబంధనలో. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము ఓ ఇశ్రాయేలు, ఓ యూదులారా, మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసితిరి. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. చూసారా, ఆ రోజు పౌలు బర్నబాలు ఆ రోజు యూదులతో మాట్లాడుతున్నారు. ఆ చీకటిని ప్రేమించని ఆ యూదులతో మాట్లాడుతున్నారు. ఓ యూదులారా, మొదట దేవుని వాక్యము మీకు చెప్పటము అవశ్యము. మొదట దేవుని వాక్యము మీ యొద్దకు వచ్చుట అవశ్యము. మొదట దేవుని వాక్యము మిమ్మలను వెలిగించుట అవశ్యము. అయినా ఇప్పుడు మీరేం చేస్తారు? దాన్ని త్రోసివేశాం. ఆ వెలుగైన వాక్యమును త్రోసివేశారు. ఆ వెలుగైన వాక్యం మాకు వద్దన్నారు. మీరు దాన్ని త్రోసివేశారు. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఎవరో కాదు, మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు. నిత్య జీవమునకు మేము తగిన వారము కాదు, తీర్పుకు తగిన వారము. నిత్య జీవమునకు మేము అర్హులము కాదు, తీర్పులోనే ఉంటాము అని మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు. ఓ యూదులారా, ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళుతున్నాం. ఎంత భయంకరమైన మాట అండి! మిమ్మల్ని ఏదో వెలిగిద్దామని, మీ యొక్క జీవితంలో వెలుగుని నింపుదామని, మీలో ఉన్న ఆ చీకటిని పారదోలదామని మీ యొద్దకు వస్తే మీరేం చేస్తున్నారు? ఆ వెలుగు మాకు వద్దంటున్నారే, చీకటినే ప్రేమిస్తామంటున్నారే, అసహ్యమైన కార్యములనే జరిగిస్తామంటున్నారే. ఏమిటి మీ తిరుగుబాటు? మాకు వద్దు అన్నారట వాళ్ళు. తిరుగుబాటు కాక మరి ఏమిటది? అంత ఓపెన్గా చెప్పేశారే, అంత నిష్కర్షగా చెప్పేశారే, మాకు వద్దు ఆ వెలుగు. ఇప్పుడు అంటున్నారు, ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు పోతున్నాం. ఆ వెలుగు మీకు వద్దా? ఆ వెలుగు విలువ మీకు తెలియదా? మీరు తృణీకరించారు కదా. అన్ని జనుల యొద్దకు పోతాం. ఒకవేళ వారు కావాలంటే ఆ వెలుగును వారికి పంచుతాం. ఒకవేళ వారు ఇష్టపడితే ఆ వెలుగును వారికి అందిస్తాం అని వాళ్ళు వెళ్ళారట. చూడండి 47వ వచనం. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించారు. వాళ్ళు అంటున్నారు, బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగు. ఇశ్రాయేలుకు వెలుగు కాదు. మాకు దేవుడు తెలుసు, మేము దేవుని బిడ్డలము, మేము దేవుని ప్రజలము, మాకంతా వచ్చు అనుకుంటున్న వారికి కాదండి. అన్ని జనుల యొద్దకు వారిని వెలిగించటానికి వెలుగుగా దేవుడు వారి యొద్దకు పంపించాడట. ఇప్పుడు చూడండి 48వ వచనం. అన్ని జనులు ఆ మాట విని, అన్ని జనులు ఆ వాక్యం విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారు, దేవుని వాక్యమును ఘనపరిచారు. దేవుని యొక్క వాక్యం యొక్క విలువ వారికి అర్థమైంది. ఏం చేశారంట? మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ కూడా విశ్వాసం ఉంచారు. ఆ వెలుగు మాకు కావాలి, ఆ వెలుగు మాకు కావాలి, ఆ వాక్యము మాకు కావాలని అన్ని జనులు ఆ వెలుగును ప్రేమించి స్వీకరించారట.
ప్రియమైన దేవుని ప్రజలారా, చూసారా, ఇందాక మనం ఎఫ్రాయిము గురించి చదివామే, హోషేయలో చదివామే. వాళ్ళని అలాగే ఉండలేము. వాడు వద్దంటున్నాడుగా, నాకు అక్కర్లేదంటున్నాడుగా, ఆ దేవుడు మాకు అవసరం లేదంటున్నాడుగా. వారు ఒళ్ళు తెలియని వాళ్ళు మానక వ్యభిచారం చేస్తారు. వారు చీకటిని నిత్యము ప్రేమిస్తారయ్యా. అలాగే ఉండలేము. వద్దంటే వాళ్ళని మనం ఏం చేస్తాం? దేవుడు ఎప్పుడు బలవంతంగా ఎవరిని మార్చడు. దేవుడు ఎప్పుడు మెడపెట్టి నువ్వు లొంగు అని అనడు. నీకు తెలియపరుస్తాడు, తన ప్రేమను తెలియపరుస్తాడు, తన వెలుగును నీకు చూపెడతాడు. నువ్వు ఇష్టమైతే స్వీకరించాలనుకుంటాడు, కానీ బలవంతముగా నీలో చొప్పించాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. వాళ్ళంతా అన్ని జనుల మాట విన్నారట, అన్ని జనుల సువార్త విన్నారట, వారు ప్రేమించారట వాక్యం. ఆ దేవుణ్ణి ప్రేమించారట. ఆ వెలుగైన దేవుడు మాకు కావాలనుకున్నాడట. వారందరూ దేవుని వాక్యం మహిమపరిచి వారు నిత్య జీవమునకు ఇక మీదట వీరు పాత్రులు అనబడదగిన విధముగా వారు నమ్మిక ఉంచారు. వారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? తీర్పులో లేరు. ఇప్పుడు దాకా వారు తీర్పులో ఉన్నారు. ఆ వెలుగు వారు వద్దకు వచ్చింది. వారు ఆ వెలుగును స్వీకరించారు. అప్పటికప్పుడు తీర్పులో నుంచి తప్పించబడ్డారు. తీర్పులో నుంచి వారు విడిపించబడ్డారు. ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసం ఉంచిన వాడు తీర్పు తీర్చబడడు. ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన మాకు వద్దంటారో, ఎవరైతే ఆ వెలుగును తృణీకరిస్తారో వారు తీర్పులోనికి తేబడతారు. ఓకే, ఇప్పుడు మీరు గమనించాలి. వారు విశ్వసించలేదు, మనం విశ్వసించాం. వారు ప్రేమించలేదు, మనము ప్రేమించాం. ఓకే, ఇప్పుడు మనము ఆయన ప్రేమిస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నాం కదా. ప్రేమ అంటే ఏంటి? ఈరోజు చాలామంది మాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి, మాకు యేసయ్య అంటే చాలా ప్రేమ అండి, మాకు యేసయ్య అంటే చాలా అభిమానం అండి అని మాటలకు భక్తిని పరిమితి చేస్తున్నారు. మాటలకే సరిపుచ్చుకుంటున్నారు. మాకు యేసయ్య అంటే ఎంత ఇష్టమో, మాకు యేసయ్య అంటే ఎంత ప్రేమో అని మాటలకే దాన్ని పరిమితం చేస్తున్నారు తప్ప ప్రేమ, ఆ ప్రేమ ఎట్టిదో వారి క్రియలలో కనపరుచుకోలేకపోతున్నారు. వారి క్రియలలో చూపించలేకపోతున్నారు. నిజమే, ప్రేమించాం మనం. ఆ ప్రేమ ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆ మాటలు చెప్తాను మీకు. రండి, యోహాను సువార్త. ప్రేమించానండి, నాకు దేవుడు అంటే ప్రేమండని నేను నోటి మాటలతో చెబితే సరిపోదు. ఆ ప్రేమ ఎలాగుండాలో దేవుడు కోరుకుంటున్నాడు. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం గమనించాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆగుదాం. ఇప్పుడు వారు ప్రేమించలేదు, వారు తీర్పులో ఉన్నారు. ఇప్పుడు మనం ప్రేమించాం, తీర్పు నుండి తప్పించబడ్డాం. మంచిదే. ఏమిటి ప్రేమ? మనము నోటి మాటలతో చెప్పినంత, మనము నోటి పలుకులతో పలికినంత, మనము ఊహించుకున్నంత, మనం ఆలోచించుకున్నంత కాదండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒక్కడు నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే, ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొంటారు. ఈరోజు మీరు వాక్యం అనే త్రాసులో, ఈరోజు మీరు వాక్యం అనే ఆ వెలుగులో నేను ఆయన ప్రేమిస్తున్నానంటే ఆయన ఆజ్ఞలను ఎలా గైకొంటున్నాను, ఆయన వాక్యములను నేను ఎలా గైకొంటున్నాను, నేను ఆయన వాక్యానుసారముగా ఎలా జీవించగలుగుతున్నాను పరీక్ష చేసుకుందాం. వాక్యమునకు చోటుందా? ఆయన మాటలకు చోటుందా? ఆయన ఆజ్ఞలకు చోటుందా? సమూయేలు వెళ్ళాడు, ఓ సౌలా, ఏమయ్యా నువ్వు చేసిన పని? ఒకడు ఆయన ఆజ్ఞను గైకొంటే దేవుడు సంతోషించేటట్లు దహన బలులు అర్పిస్తే సంతోషిస్తాడా? చెప్పు, నువ్వు చెప్పు, ఏం పని చేసావు నువ్వు? ఆయన మాటకు అవిధేయత చూపావు కదా, ఆయన ఆజ్ఞను ధిక్కరించావు కదా, ఆయన ఆజ్ఞను తృణీకరించావు కదా. ఏం ప్రయోజనం? నా దేవుడి మీద ప్రేమ ఉందంటావు, నా దేవుడు అంటే నాకు ఇష్టం ఉందంటావు, మరి నెరవేర్చలేదే. ఆయన చెప్పిన వాటిని వేటిని జరిగించలేకపోయాడు. నిర్మూలము చేయమన్న వాటన్నిటిని నిర్మూలము చేయలేకపోయాడు. దాచిపెట్టుకున్నాడు.
ఆజ్ఞను అతిక్రమించాడు. ఏమంటాడో తెలుసా? బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనటం అయ్యా, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. సౌలా, ఏం పని నువ్వు చేసావు? నీకు దేవుడి మీద ప్రేమ ఉందా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమించటం అంటే ఆయన మాట వినాలయ్యా, ఆయన ఆజ్ఞలు వినాలా. ఆ రోజు సౌలుతో సమూయేలు చెప్పిన మాట. ప్రేమించటం అంటే గమనించండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నేను చెప్పానంటే ఆయన ఆజ్ఞలను నేను గైకొనాలా, ఆయన వాక్యములను నేను గైకొనాలా, ఆయన వాక్యానుసారముగా నేను అడుగులు వేయాలా. అది ప్రేమ. యేసే నాకంటే ప్రేమ అండి, యేసే అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను బాప్తిస్మం తీసేసుకుంటానండి, నేను రక్షణ పొందుతానండి, నేను రొట్టె రసం తీసేసుకుంటానండి. ఇది కాదు. ఈరోజు లోకం అదే అనుకుంటుంది. ఏమిటి ఆయన్ని ప్రేమించటం అంటే? ఆయన ఏదో చెప్పాడు, ఆయన నిన్ను ప్రేమించేదో చెప్పాడు, దాని ప్రకారము నువ్వు జీవించటమే. అదే అధ్యాయంలో చూడండి 21వ వచనం, మూడు సార్లు ఆయన ఆ ప్రేమించుట గురించి చెప్పాడు. చదువమ్మా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. చూసారా? రెండోసారి కూడా నన్ను ప్రేమించేవాడు ఎవడు, నన్ను ఇష్టపడేవాడు ఎవడు? ఆయన అంటున్నాడు మరలా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనాలా, నా ఆజ్ఞలకు అంగీకరించి వాటిని అనుసరించాలా. అది ప్రేమ. అది నన్ను ప్రేమించడం అంటే. ప్రియమైన దేవుని ప్రజలారా, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడతాడు. నేను ఎప్పుడు చెప్తా మీకు అదే, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, ఆయన చేత ప్రేమించబడండి. నా మాట అదే, నా ఆవేదన అదే. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? నన్ను మీరు ప్రేమించండి, నా తండ్రి వలన ప్రేమించబడండి. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలి, ఈ మాటలు మన జీవితంలోకి చచ్చుకొని రావాలి, వాక్యానుసారముగా జీవించాలి. ఎంతమంది మీ మనలో ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాం? ఎంతమంది మీ మనము ఆయన ఆజ్ఞలను పాటించగలుగుతున్నాం? మళ్ళీ అంటున్నాడు 23వ వచనంలో కూడా చూడండి, 3 సార్లు చెప్పాడు అక్కడ. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఏమిటండి ఈ మాటలు? మనకి ఎందుకు అర్థం కావటం లేదు? ఈ మాటలు మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? నేను మరలా చెప్తున్నాను, దేవుని వెలుగు వచ్చింది, వారు ఆ వెలుగును ప్రేమించలేదు, వారు తీర్పులో ఉన్నారు. ఇప్పుడు మనము ప్రేమించామే, మనం వెలిగించబడ్డామని అనుకుంటున్నామే, మనము ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నామే. అయితే ఆయనను ప్రేమించే విధానం ఏంటి? ఆ ప్రేమ నా జీవితంలో నా దేవుడు ఎలా చూస్తున్నాడు? ఈరోజు మనుషులందరూ కూడా ఎవరో చూడాలి నన్ను, నేను దేవుని ప్రేమిస్తున్నట్టు ఎవరో గుర్తించాలా. మనుషుల ఎదుట, మనుషుల ముందు దేవుని ప్రేమించేవారిగా మనుషులు ఈరోజు నటిస్తున్నారు. నేను అదే చెప్తా, నీ ప్రేమను దేవుడు చూడాలా, నీ ప్రేమ దేవుడు గుర్తించాలా. అంటున్నాడు ఆయన, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. మరలేం జరిగిద్దంటే అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. బాగా గుర్తు పెట్టుకోండి, బండ గుర్తుగా చెప్తున్నాను. మీరు యేసయ్యను ప్రేమించండి, యేసయ్య మాటలను ప్రేమించండి, వాటి కోసమే ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు మీరు తండ్రి చేత ప్రేమించబడతారు. ఊరికే నన్ను ప్రేమించని నువ్వు అడిగినంత మాత్రాన ఆయన ప్రేమించకపోవచ్చు. ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తాడో నీకు చెప్తున్నాను ఈరోజు. యేసయ్యను ప్రేమించండి, యేసయ్య ఆజ్ఞలను ప్రేమించండి, దేవుని మాటలను ప్రేమించండి, తండ్రి చేత ప్రేమించబడండి. అప్పుడు అంటాడు ఇంకా మరలా, మేము వాని యొద్దకు వచ్చి. ఎవరెవరంట? యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మన దగ్గరకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మన మందిర వార్షికోత్సవం రోజున నేను చెప్పాను,
ఈ భౌతికమైన కట్టడములో దేవుడు ఉండడు. హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసించడు. ఈ మందిరంలో ఆయన మందిరముగా కట్టబడుతున్నామే మనము, ఆయన ఆలయముగా కట్టబడుతున్నామే మనము. మనలో నివసిస్తాడు. తండ్రి వస్తాడట, కుమారుడు వస్తాడట, మనలో వారు నివాసము చేస్తారట. ఎప్పుడో తెలుసా? యేసయ్యను ప్రేమించటం నేర్చుకోనండి. యేసయ్యను ప్రేమించడం అంటే నోటి మాటలతో చెప్పినంత తేలిక కాదు. యేసయ్యను ప్రేమించడం అంటే నువ్వు చెప్పుకున్నంత తేలిక కాదు. ఆయన వాక్యాలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి, ఆయన కట్టడాలు ఉన్నాయి. వాటిని అనుసరించడానికి నేర్చుకునండి. నువ్వు ఎంత వాక్యానికి చోటిస్తావో అంత యేసయ్యను ప్రేమించినట్టు, నువ్వు ఎంత యేసయ్యను ప్రేమిస్తావో అంత నీ తండ్రి చేత ప్రేమించబడుతున్నట్లు. మీరు ఎంత మీ తండ్రి చేత ప్రేమించబడతారో అప్పుడు వారు వచ్చి నీలో నివాసము చేస్తారు. సో దేవుడే ఆ విధమైన నివాసము మనలో చేయటానికి వీలుగా మనము దేవుణ్ణి అలాగే ప్రేమిద్దాం. దేవుడు ఆ భాగ్యము మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.